చూసారు పెప్పర్ చికెన్ ఏదో అదరగొట్టేస్తారట. చూద్దామన్నా? చూద్దాం. చూద్దామంటండి పెప్పర్ చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూడండి. పెప్పర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం వేస్తారు? ఆయిల్. నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువ వేసుకుందాం. సో నాన్ వెజిటేరియన్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలంటున్నారు. స్మెల్ రాకుండా. ఓకే, నెక్స్ట్ అది వేడెక్కాక జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం వేగాలండి, డీప్ ఫ్రై అవ్వాలి. సో మీరేంటి హౌస్ వైఫా? మీరు ఆన్లైన్ బిజినెస్. వావ్, బొటిక్. బొటిక్ అంటే ఆన్లైన్లోనే చేస్తున్నాను. ఆన్లైన్లో ఎలా అంటే మీరు డిజైన్స్ పంపిస్తారా? డిజైన్స్ పెడతాను. ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేశాను వాట్సాప్లో. ఓ, సో ఇవాళ రేపు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో అసలు ఎంత బాగా బిజీగా బిజినెస్ చేస్తున్నారు కదా. ఈవెన్ నా కాస్ట్యూమ్స్ వచ్చి 3S ఆన్లైన్ స్టోర్ కూడా అది కూడా గ్రూప్ నుంచి అండి. ఇప్పుడు అన్ని డిజైనరీ వేరే వేస్తున్నారు కదా. సీరియస్లీ అంటే చాలా మందికి టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ పసుపు. నిజంగానే చాలా బాగుంది ఆన్లైన్ బిజినెస్ అయితే. కానీ బుటిక్ మాత్రం నేను అనుకుంటున్నాను, ఐ థింక్ మీరు డిజైన్స్ అవన్నీ కొన్ని అప్లోడ్ చేస్తుంటాను గ్రూప్లో. వాళ్ళకి నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు. గార్లిక్ పేస్ట్ అని, జింజర్ బ్లౌజ్ అంతా మీరు చేసుకున్నదేనా? చేయించాను. అదే నాకు బుటిక్ అన్నారు, నాకు డౌట్ వచ్చేసింది. అయితే మీరే చేయించుకొని ఉంటారు. ఇంకా అంతేలేండి, బుటిక్ నేను అనుకుంటాను ఆ ఆప్షన్ ఉండే వాళ్ళు చాలా లక్కీ అబ్బా. ఎందుకంటే ఎన్ని డిజైన్స్ చెప్పించచ్చు కదా. చాలా ఇష్టం అండి కొత్తగా ట్రై చేయడం. నాకు ఇష్టం, కానీ బుటిక్ చాలా ఎక్స్పెన్సివ్. మీరు బిజీ ఉంటారు కదండి. అంటే బుటిక్ చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. చికెన్ వేసుకుందామండి. భావన గారు, మీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? హోమ్ ఫుడ్ ఇష్టం, ఏదైనా సరే. ఇంకా ఏదైనా సరే హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఇంట్లో చేసింది ఏదైనా సరే హెల్దీ ఫుడ్ కదా, హోమ్ ఫుడ్. మా కిడ్స్కి హాయ్ చెప్పారా? పిల్లల పేర్లు ప్రేక్ష, సహర్ష్ రెడ్డి. ప్రేక్ష ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ప్రేక్ష కానీ కొత్తగా ఉందండి, ఫస్ట్ టైం వింటున్నాను నేను. వెతికి పెట్టానండి. ఎందుకు అంత అలాగా ప్రేక్ష అని? డిఫరెంట్గా ఉండాలని అంతే ఏం లేదు. ప్రేక్ష అంటే మీనింగ్ లక్ష్మి. మామూలుగా మనం పేర్లు పిల్లలకి పెట్టేస్తాం కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే దాన్ని ముద్దు పేర్లతో పిలవడం మొదలు, ఆ పేరుని కుదించి కట్ చేయడం, అది రకరకాల అర్థాల్లో మారిపోతుంది. అప్పుడు మనల్ని తిట్టుకుంటారు, అమ్మా నువ్వు ఏం పేరు పెట్టారు నాకు, చూడు దీన్ని కుదించేదో. ఇప్పుడు ఏ లిక్కీయో లక్కీయో కీ అన్న మొదలు పెడతారు, పూర్తిగా పిలవరు. లిక్కీని కూడా కీ అని. సో ఓకేలే, మీ పాప పేరు ఇప్పుడు ప్రేక్ష, సహర్ష్ రెడ్డి బాబు. సహర్ష్ రెడ్డి 1.5 year బాబు. అవునా? సో వాడికి అర్థం కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ పాపకి బాబుకి అందరికీ హాయ్. సో పెద్దవాళ్ళందరికీ నమస్కారాలండి నా తరపు నుంచి. మా అత్తయ్య గారు బాగా చూస్తారు మీ ప్రోగ్రామ్. అవునా? రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. సో అత్తయ్య గారండి రెగ్యులర్గా ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. సో ఏదైనా సరే మీ కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో ఒకసారి చూద్దాం. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది, మటనే కదా మనకు కొంచెం. మటన్ టైం పడుతుంది. నెక్స్ట్ మనము చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. సాల్ట్ వేసుకుందాం.
ఒకసారి కలిపేశాక కాసేపు మగ్గాలండి. సో వాటర్ ఏం యాడ్ చేయాల్సిందేదా? నెక్స్ట్ కొంచెం అయ్యాక ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దామండి. చూద్దాం. యాక్చువల్గా నేను చెప్పే వర్డ్ అది, చూద్దామా అని. నాకంటే ముందే మిమ్మల్ని చూసి చూసి అలవాటు అయిపోయింది. అమ్మో ఈ లెక్కను చూసి చూసి నన్ను తోసి యాంకరింగ్ కూడా చేసేస్తారేమో. ఆఫర్ వస్తే చేస్తాం. ఆఫర్ వస్తే చేస్తారా? మా ఫ్రెండ్ కూడా ఉందండి యాంకర్ ఫీల్డ్లో. అవునా? ఈ లెక్కన అర్థమైంది ఏంటంటే మీ డేట్ దొరకలేదా, సో రెడీగా ఉన్నాం అని వచ్చేస్తాం. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటది? పెప్పర్. పెప్పర్, సో మిరియాల పొడి. గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్. ధనియాల పౌడర్. ఆయిల్ తేలిపోతే అయిపోవచ్చిందని అర్థం కదా. ఫ్రై లాగా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకా వేయాలా? చాలా కొంచెం చాలండి. కాసేపు మగ్గనిద్దాం. భావన గారు చూద్దామా అండి? చూద్దామండి. సరిపోతుంది, అయిపోయింది. ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొత్తిమీర. భావన గారు పెప్పర్ చికెన్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. పెప్పర్ చికెన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ.